వంతెన. ఒకప్పుడు పక్క పొలాల్లోనే పని చేసుకునే ఇద్దరు అన్నాతమ్ములు గొడవ పడ్డారు. 40 ఏళ్ల వారి వ్యవసాయ జీవితంలో ఇదే వారి మొదటి గొడవ. వారు ఎప్పుడూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. వ్యవసాయ అవసర నిమిత్తం ఇద్దరు కలిసి యంత్ర సామాగ్రిని కొనుగోలు చేసి ఆ యంత్ర సామాగ్రిని పంచుకుంటూ శ్రమను మరియు వస్తువులను అన్నిటినీ పంచుకుంటూ కలివిడిగా వ్యవసాయం చేసుకునేవారు. ఇప్పుడు జరిగిన గొడవ కారణంగా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వారి సహాయ సహకారాలు ఆగిపోయాయి. ఇది ఒక చిన్న అపార్థంతో ప్రారంభమై చాలా రోజుల తర్వాత అతిపెద్ద గొడవతో ఇద్దరు విడిపోవడం జరిగింది. చాలామంది తెలిసిన వారు మరియు ఊరి పెద్దలు వాళ్ళ గొడవను తగ్గించి వారిని తిరిగి కలపడానికి ప్రయత్నించారు. కానీ అవి ఏమీ జరగలేదు. ఒకరోజు ఉదయం వడ్రంగి పని చేసేవాడు అన్నయ్య ఇంటికి తలుపు తట్టాడు. అన్నయ్యతో, నేను కొన్ని రోజుల నుండి పని కోసం చూస్తున్నాను. మీ దగ్గర ఏదైనా పని ఉంటే ఇప్పించండి. నేను చాలా బాగా పని చేస్తాను అన్నాడు. అది విన్న అన్నయ్య, నా దగ్గర నీ కోసం పని ఉంది అన్నాడు. నా పొలానికి మరియు నా తమ్ముడు పొలానికి కలుపుతూ ఒక వాగు ఉంది. ఆ నీటిని మేము అవసర నిమిత్త వాగు దారి మళ్లించుకొని వాడుకుంటాము. అవసరం తీరాక తిరిగి దాని దారిని మార్చుతాము. తద్వారా మేము ఇరువురం వాగు నీటిని వాడుకునే అవకాశం ఉంటుంది. కానీ గత వారం నాకు నా తమ్ముడికి పెద్ద గొడవ జరిగింది. అందుకారణంగా ఇప్పుడు మేము కలిసి లేము. నిన్న వాడు అవసరం కోసం వాగు దారి మార్చాడు. నేను నీటిని వాడడానికి వీలు లేకుండా అడ్డుకట్ట వేసి పక్కనే పెద్ద గుంతని తవ్వి వదిలేశాడు. నేను వాగుదారి మళ్లించిన గుంత కారణంగా నీటి సరఫరా పొందలేకున్నాను. వాడు ఈ పనిని కావాలని చేశాడని నాకు అర్థమవుతుంది. నువ్వు ఏదైనా చేసి ఆ గుంతని పూడ్చి వాగునీరు నా పొలానికి కూడా వచ్చేలా చేయాలి. మా ఇద్దరి పొలాలకు మధ్య ఏదైనా నిర్మించు. నాకు వాడి మొహం కూడా చూడాలని లేదు. ఇక ఎప్పటికీ చూడను కూడా అని చెప్పాడు. వడ్రంగి, నేను మీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను. మీకు నచ్చే పని నేను చేయగలను అన్నాడు. అన్నయ్య వ్యవసాయ సామాగ్రి కోసం పట్టణానికి వెళ్ళవలసి ఉంది. కాబట్టి అతను వడ్రంగి సామాగ్రిని పొలం దగ్గరికి తీసుకెళ్ళడానికి సహాయం చేసి సాయంకాలం వరకు తిరిగి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వడ్రంగి వెంటనే పని చేయడం మొదలుపెట్టాడు. ముందుగా ఆ గుంతని పూడ్చేశాడు. తర్వాత ఏదో నిర్మించాలని ఆలోచించి తన పనిని మొదలుపెట్టాడు. అన్నయ్య తిరిగొచ్చేసరికి సూర్యాస్తమం అయ్యింది. అప్పటి వరకు వడ్రంగి పని అయిపోయింది. ఆ పనిని చూసిన అన్నయ్య కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి మరియు అతను కొంత ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇది అతను అసలు ఊహించలేదు. ఆ వడ్రంగి నిర్మించిన వంతెన ఎంతో అందంగా ఇద్దరి పొలాలను కలుపుతూ ఉంది. ఆ వంతెన కింద నుండి వాగు ప్రవహిస్తుంది. ఆ దృశ్యాన్ని చూస్తుంటే ఎంతగానో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది. అసలు అన్నయ్య ఆ వడ్రంగికి ఏదో ఒక అడ్డుకట్ట వేసి తన తమ్ముడి మొహం కనబడకుండా చేయమన్నాడు. కానీ ఆ వడ్రంగి దానికి వ్యతిరేకంగా ఇద్దరిని కలపడానికి వంతెన నిర్మించాడు. ఆ వడ్రంగి యొక్క అంతరర్థం మరియు మంచితనం అర్థం చేసుకున్న అన్నయ్య కళ్ళు చెంబరించాయి. వెంటనే వంతెన దాటి తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు. ఆనందంతో వస్తున్న అన్నయ్యని మరియు తనని కలవడానికి నిర్మించిన వంతెనని చూసిన తమ్ముడు చాలా సంతోషపడి అన్నయ్యని గట్టిగా హత్తుకున్నాడు. నువ్వు నిజంగా చాలా దయగలవాడివి మరియు వినయవంతుడివి అన్నయ్య. నీతో గొడవ పడ్డాను. అంతేకాకుండా నేను ఇంకా బాధ పెట్టాలనే ఉద్దేశంతో నీకు నీటిని కూడా అందకుండా చేశాను. నువ్వవేమీ పట్టించుకోకుండా నన్ను కలవడానికి వాగు దాటే పని లేకుండా వంతెన నిర్మించావు. నేను చేసిన తప్పులకు నన్ను క్షమించు అన్నయ్య. ఇకెప్పుడు నిన్ను బాధ పెట్టను. మనం కలకాలం ఇలాగే కలిసి ఉండాలి అని ఏడుస్తూ విన్నవించుకున్నాడు. అదంతా విన్న అన్నయ్య
నిజానికి దీనికి ప్రతిఫలం దక్కాల్సింది నాకు కాదు, ఈ వడ్రంకికి. రక్త సంబంధాల విలువ తెలిసిన ఈ వడ్రంకి తన ఆలోచనతో మనం మళ్ళీ కలిసేలా చేశాడు అని తమ్ముడితో చెప్పాడు అన్నయ్య. ఇద్దరు అన్నా తమ్ముళ్ళు కలిసి ఆ వడ్రంకికి కృతజ్ఞత తెలిపారు. అదంతా చూసి సంతోషపడిన వడ్రంకి ఇక నేను బయలుదేరుతున్నాను అన్నాడు. అప్పుడు అన్నయ్య, ఎక్కడికి వెళ్తావు? నువ్వు మాతోనే ఉండిపో, నేను నీకు ఉద్యోగం ఇస్తాను అన్నాడు. దానికి బదులుగా ఆ వడ్రంకి, నేను కలపవలసిన రక్త సంబంధాలు చాలా ఉన్నాయి, అందుకోసం నేను చాలా వంతెనని నిర్మించాలని చెప్పి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నీతి: ఈ తప్పును అంగీకరించడానికి లేదా ఒకరినొకరు క్షమించుకోవడానికి సిగ్గుపడకూడదు. మనం దయ మరియు వినయంతో ఉండాలి. చిన్న చిన్న వాదనల వల్ల విడిపోకుండా, రక్త సంబంధాలు దూరం కాకుండా ఎల్లప్పుడూ కలిసి ఉండేందుకు ప్రయత్నించాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.